సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో కల్పనా కళాని కేంద్రం 28వ వార్షికోత్సవం సందర్భంగా పద్యనాటక వేడుకలు మనం ఇంతవరకు వీక్షించాం. వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి సహకారంతో రసమై వారి అభినందనలతో జంగయ్య గౌడ్ గారు ఈనాటి వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఇక ఆలస్యం లేకుండా మనం సభా కార్యక్రమంలో వెళ్ళబోతున్నాము. కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి సభాధ్యక్షుడుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రసమయ సంస్థ అధ్యక్షుడు ప్రముఖ కవి బాలబంధు జవహర్ బాలభవన్ పూర్వ సంచాలకులు డాక్టర్ ఎంకే రాము గారిని సాదరంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సభాధ్యక్షులుగా. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారు ఫిలిం సెన్సార్ బోర్డులో 2 మార్లు భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు సేవలను అందించినటువంటి వంశీ రామరాజు గారిని ఈనాటి కార్యక్రమం విశిష్ట అతిథిగా సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ ఎంకే రాము గారిని స్వాగత సత్కారంతో వంశీ రామరాజు గారిని ఎంకే రాము గారు సత్కరిస్తున్నారు. శాలువ మరియు జ్ఞాపకులు ఇప్పుడు సభాధ్యక్షులు డాక్టర్ ఎంకే రాము గారికి వంశీ రామరాజు గారి అమృతస్థానం మీదుగా సత్కారం. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు ప్రముఖ నటులు రామకృష్ణ నాట్య మండలి అధ్యక్షుడు వారిని సాధారణంగా సవినయంగా ప్రత్యేక అతిథిగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రావు గారికి సత్కారాన్ని అందజేస్తున్నారు వంశీ రామరాజు గారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ న్యాయవాది కళాబంధు కళా పోషకులు శ్రీ పొన్నం శ్రీనివాసరావు గారిని సాధారణంగా సవినయంగా సభా వేదికపై ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ అరికట్ల వెంకటేష్ గారు టీవీ సినిమా రంగస్థల నటులు వారిని సాధారణంగా సవినయంగా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా గౌరవనీయులు కర్ణాటి నాగభూషణం గారు వారు ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు.
కార్యక్రమానికి మరో ఆత్మీయ అతిథులు సంఖ్యాశాస్త్రవేత్త, సరస్వతి ఉపాసకుడు దైవిక శర్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. దైవిక శర్మ గారిని ప్రముఖ నటుడు పిల్లుట్ల లక్ష్మీకాంత శర్మ గారిని కూడా సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ కె వెంకటాచారి గారిని కూడా సాధారణంగా సవినయంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇక ఈనాటి సాంస్కృతిక కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం పద్య నాటకంలో పాల్గొన్నటువంటి కళాకారులను ఆహ్వానిస్తున్నాను. ముందుగా శ్రీకృష్ణ పాత్రధారి టి బాబురాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కళాకారులందరూ రవ్వాలి దయచేసి. కళాకారులకు సత్కార కార్యక్రమం టి బాబురాజు గారు గాంధీ అవార్డు గ్రహీత శ్రీకృష్ణ పాత్రధారి సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో నారదుడిగా పాత్ర పోషించిన శ్రీ మన్నే సర్వేశ్వరరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సత్కారం స్వీకరించడానికి. వసంతకుడు పాత్రను పోషించినటువంటి శ్రీ మల్లాది భాస్కర్ గారికి సత్కారం. సత్యభామ పాత్రధారి శ్రీమతి సాయి లక్ష్మీ చాగంటి గారికి సత్కారం. రుక్మిణీదేవి పాత్రధారి శ్రీమతి సురభి వెంకమాంబ గారికి సత్కారం. నళిని పాత్రధారి శ్రీమతి మాధవి గారికి సత్కారం.
శ్రీకృష్ణ రాయబారం శయన దృశ్యం పద్య నాటకంలో పాల్గొన్నటువంటి శ్రీకృష్ణ పాత్రధారి శ్రీ జి కిషోర్ కుమార్ గారికి సత్కారం. శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకంలో దుర్యోధన పాత్రధారి శ్రీ జి శ్రీనివాస్ గారికి సత్కారం. సర్వాచారి గారిని సాదరంగా ఆత్మీయ సత్కారం స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాను వేదికపైకి. శ్రీకృష్ణ రాయబారం శయన దృశ్యం పద్యనాటకంలో సాంకేతిక సహకారాన్ని అందించినటువంటి సంగీత దర్శకులు నామా చంద్రబాబు నాయుడు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ నామా చంద్రబాబు నాయుడు గారు నంది అమర్న గ్రహీత వారు. మేకప్ మరియు ఆహార్యం జి పరమేష్ గారిని సత్కారం స్వీకరించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ న్యాయవాది వేముల రమేష్ గారిని ఆత్మీయ సత్కారం స్వీకరించడానికి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రమేష్ కిషన్ రావు గారిని వారు రమేష్ కిషన్ గౌడ్ గారు ప్రముఖ సినీ టీవీ దర్శకులు నటులు వారిని సత్కారం స్వీకరించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. డెవలప్ వాక్య సహకారాన్ని అందించినటువంటి ప్రముఖులు శ్రీ బ్రహ్మం గారిని సత్కారం స్వీకరించడానికి జీవీకే శేఖర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సత్కారం స్వీకరించడానికి. రాజనాల సత్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సత్కారం స్వీకరించడానికి.
గారిని ప్రముఖ గాయకులు దేవేంద్ర గౌడ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను సత్కారం స్వీకరించడానికి. భవానీ సుశాంత్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వీరు మన దొత్తి జంగయ్య గౌడ్ గారి మనవడు. తాతగారికి వార్షికోత్సవ వేడుకలలో కుడిభుజంగా ఉంటూ ఎంతో సేవలను అందించినటువంటి మనవడు అతను. ఇక సభా కార్యక్రమం ఈ సత్కార కార్యక్రమంలో ఎవరికైనా సన్మానం జరగకపోతే పెద్ద మనసుతో వేదికపైకి విచ్చేసి నిర్వాహకుల పక్షాన చిరు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు దయచేసి. ఇక సమయ అభావం వల్ల గౌరవ ప్రముఖులు డాక్టర్ రాము గారు మరియు వంశీ రామరాజు గారి సందేశాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. పౌరాణిక నాటకాలు ప్రదర్శించే రోజులు మళ్ళీ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. పౌరాణిక నాటకాలు మన తెలుగు పల్లెల్లో ఒక ఉద్యమంగా చేసే కాలం విషయాన్ని రఘురామయ్య గారు లాంటి వారు, రుజు వెంకటేశ్వరరావు గారు లాంటి వారు, మహానుభావులు ఎందరో అధ్యాపన పాటి అందులో ఈ పౌరాణికం తులాభారం ముందుగా చూసాం. ఇక్కడ ఆ కృష్ణుడు చాలా చక్కగా రాగాలాపన చేస్తూ ఉంటే చాలా ఆనందమైంది. సంగతులన్నీ పలికిస్తూ రాగాలను జ్ఞాపకం చేశారు. మేమంతా రాగాలు నేర్చుకున్న వాళ్ళం కాబట్టి ఆ రాగాలను నెమరు వేసుకుంటూ ఆనందించాము. అలాగే అందరూ చాలా చక్కగా సందర్భోచితంగా నటించారు. ఆ పాటలు పద్యాలు రాణించడానికి ఇక్కడ కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ఆ పీకలు నొక్కుతూ ఉన్నారు. ఆ రాగాలు అన్ని రాగాలను ఆయన పలికిస్తే ఈ నటులు పద్యగానాలను ఆలపించి రక్తి కట్టించారు. జంగయ్య గౌడ్ గారు ఇంచుమించు పౌరాణిక నాటకాలను పోషిస్తున్నాడు. మా అందరినీ పిలిపించి నేను సంవత్సరానికి 4-5 కార్యక్రమాలను పాల్గొంటుంటాను.
పద్యాలంటే ఇష్టం కాబట్టి ఇవాళ వచ్చిన మీ అందరికీ, ఇక్కడ పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కల్పన కళానికేతన 28వ వార్షిక సందర్భంగా సభాధ్యక్షుల వారి అనుమతితో అద్భుతంగా ఉండండి ఒకరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాలు సమర్పించినందుకు గౌడ్ గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నాటకం సంహార కళ, ఒక దృశ్య కావ్యంలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా పండిత పామరరంజకంగా గౌరవ పెద్దలు గంగయ్య గారి నేతృత్వంలో ఒక విలక్షణ వేదికగా, ఒక ఎగితుల్య వేదికగా సమర్పించేటువంటి ఈ సంస్థను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, ఇవాళ ముఖ్యమైనటువంటి నాటక కళ వర్తమానంలో జన్మించడానికి తనదైన రీతిలో 50 ఏళ్ళు కృషి చేసినటువంటి గౌరవ పెద్దలు గంగయ్య గారిని ఒకసారి అభినందించవలసిగా కోరుతున్నాను. ఇవాళ చాలా కష్టమైన ప్రక్రియ, ఇప్పుడే ముందులోన అలాంటి కష్టమైన ప్రక్రియ దేవాలయం లాంటి గాన సభలో ప్రదర్శన సంతోషంగా భావిస్తూ, నాటకం మాత్రమే జగత్తును జాగృతం చేసే శక్తి. అలాంటి నాటకానికి నమస్కారం. జంగయ్య గారికి పరదేవతాపరంగా ఆశీర్వాదం. పుష్పాంజలి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. జంగయ్య గౌడ్ గారి సాధారణాచార్యుని వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. వారికి డాక్టర్ రామగౌడు మరియు వంశీరామరాజు గారి అమృతాస్థాన విధుగా సత్కారం. వారు తెర వెనుక ఉండి జంగయ్య గౌడ్ గారు చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల పరంపర నిరంతరాయంగా కొనసాగడానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మహిళామూర్తి పుష్పాంజలి గారు. గౌడ్ గారు వచ్చిన మిత్రులకు నా ఆప్తులు, సభ మీద ఆశీనులై ఉన్న వారందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కళాభివందనాలు చేసుకుంటున్నాను. చెప్పంగానే అంగీకరించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. వారందరికీ కృతజ్ఞతలు. ఈ అబ్బాస్ గారికి, మీడియా వారికి, నాకు సహకరించిన మిత్రులందరికీ పేరున కళాభివందనాలు. ఈ కార్యక్రమం సమాప్తమైంది. జనగణ పాడతామా? జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాన, పంజాబ్ సింధు గుజరాత మరాఠ కావిల ఉత్కల వంగా, హింద హిమాచల యమునా గంగా ఉత్కల జలధి तरंगा, तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, गावे तब जय गाना, जन गण मंगलदायक जय हे भारत।